హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో కూడా మీరు కొంచెం స్పెషల్గా చూడబోతున్నారు ఇఫ్తారీ అండ్ అట్లానే ఇంకొక మంచి ఈవెంట్ కూడా అనమాట. సో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి ఓన్లీ నేను అవ్వ జున్ను కూడా మేము ముగ్గురమే తింటాం కదా అని చెప్పి ఈరోజు అయితే సాంబార్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉండే ఇంట్లో, ఇంకా వాటితో కలిపి వేసాను అనమాట. క్యారెట్, ఇంకా అట్లా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇఫ్తార్ కోసం అని చెప్పి వంట అయితే చేసేసాను ఆల్రెడీ. అంటే మధ్యాహ్నమే చేశాను కదా, ఇంకా తర్వాత కొంచెం స్వీట్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ బ్రెడ్ ఉంది. ఇంకా అట్లానే ఉంచితే అది ఎలానో పాడైపోతుంది కదా అని చెప్పి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని యూట్యూబ్లో చూసి చేశాను. చాలా బాగా వచ్చింది. మా అమ్మకి, అవ్వకి, ఇంకా జున్నుగాడికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. నాకు కూడా భలే నచ్చింది టేస్ట్. సో మొత్తానికైతే ప్రాసెస్, రెసిపీ అదంతా కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈరోజు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునేలాగా సేమియా పాయసం, గులాబ్ జామ్ ఇట్లా కాకుండా ఈసారి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి మీకు. ఇంకా నేనైతే బ్రెడ్ని పీసెస్లా కట్ చేసుకుంటాం కదా, డబల్ కమిటా చేస్తున్నట్టు. సో అట్లానే కట్ చేశాను. మిగిలిన వేస్ట్ అంతా ఉంటుంది కదా, సో బార్డర్స్ అన్నీ కట్ చేస్తాం కదా, వాటన్నిటిని కలిపేసి మిక్సీ వేసేసాను అనమాట. ఎందుకంటే ఏదన్నా మనము స్నాక్స్ చేసుకుంటున్నప్పుడు బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి దాన్ని అయితే మొత్తం పౌడర్ చేసేసి ఒక బాక్స్లో తీసి పెట్టేశాను. ఎప్పుడన్నా చేసుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా చికెన్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు, అంటే చాలా బాగుంటుందంట. అందుకని చెప్పేసి పడేయడం ఎందుకని ఇంకా మొత్తానికైతే అది మిక్సీ పట్టేశాను. చాలా బాగా వచ్చింది, అది కూడా పౌడర్ లాగా. మొత్తానికైతే బ్రెడ్ పీసెస్ అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. అండ్ వీటికి కావాల్సినవి అంటే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను కాబట్టి జస్ట్ కొంచెం అంతా నెయ్యి, పాలు అండ్ అట్లానే కస్టర్డ్ పౌడర్. సో ఇక్కడైతే డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేశాను. సో ఆయిల్లో కొంచెం వేడెక్కిన తర్వాత వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇంకా వేడి కాలేదు నూనె. సో ఇన్ ద మీన్ టైం ఇప్పుడు చేస్తుందైతే నేను తినను, ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం స్వీట్ తగ్గించుకొని వేసుకుంటే బెటర్. ఏం కనిపించలేదు అనుకుంటున్నాను కదా, షుగర్ వేస్తున్నాను. సో షుగర్కి ఆల్టర్నేటివ్గా ఇంకా కోవా వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఏం లేదు కాబట్టి నేను సింపుల్గా ప్లెయిన్గా చేస్తున్నాను, జస్ట్ స్వీట్ అంటే స్వీట్ లాగా. సో షుగర్ వేసి చేస్తున్నాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది లైట్గా. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వావ్, టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ స్మెల్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్లో చూపిస్తాను. జనరల్గా నేనైతే ఎప్పుడు బ్రెడ్ ఉన్నా కానీ బ్రెడ్ తోటి శాండ్విచ్ లేదంటే డబుల్ కమీటానో ఇట్లా చేసుకుంటాము, లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ అట్లా వేసుకుంటాం తప్ప ఇట్లా స్వీట్ చేయాలని నాకు ఎప్పుడు ఐడియా రాలేదు. సో ఈసారి ఎట్లనో మా అమ్మ కూడా ఫాస్టింగ్ ఉన్నాడు కదా, కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఆ బ్రెడ్ని మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి, అసలు మాటలో చెప్పలేము, అంత బాగుంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా అట్లనే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. మరీ మాడిపోకూడదు, లేదంటే టేస్ట్ లేదంటే స్మెల్ రెండూ పాడైపోతాయి అనమాట. సో కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు
వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం లేయర్స్గా మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఒక బేసన్ తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ పెట్టేసుకొని తర్వాత దాని మీద షుగర్ సిరప్ వేసుకొని తర్వాత కస్టర్డ్ పౌడర్ తర్వాత పాలు అవన్నీ వేసుకున్నాను అనమాట. అట్లా లేయర్స్గా పెట్టుకోవాలి. భలే వచ్చింది. మనం దీన్ని కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇంకా బాగుంటుంది చల్లగా తింటుంటే. సో ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టాను. అప్పటికి కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మొత్తం ఫ్లేవర్ అంతా కస్టర్డ్ పౌడర్ వల్లనే వచ్చిందని నాకు అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు ఏదైనా చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా కస్టర్డ్ పౌడర్ వాడాలని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే షార్ట్లో పోస్ట్ చేశానని చెప్పాను కదా, చూడండి ఖచ్చితంగా చాలా బాగుంది రెసిపీ అయితే, నిజంగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అట్లా మొత్తం డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కూడా డిన్నర్ చేసేసాను అనమాట. మధ్యాహ్నం సాంబార్ నాకు బాగా నచ్చింది. ఇంకా అదే తినేసి పడుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి ఒక పెళ్ళికి వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఒక బ్రాహ్మిన్స్ వెడ్డింగ్కి అటెండ్ అవ్వడం. నాకైతే ఫుల్గా నచ్చేసింది. ఇది ఎవరంటే నాని వాళ్ళ ఫ్రెండ్ది అనమాట పెళ్ళి. సో నాని అంటే మా చెల్లి. సో తన ఫ్రెండ్ పెళ్ళికి అయితే మేము వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుండే. ఇంకా వాళ్ళ ట్రెడిషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా, చూడ్డానికి కూడా కొత్తగా అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే మేము భలే ఎంజాయ్ చేసామన్నమాట. నార్మల్గానే నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇట్లాంటి ఈవెంట్స్కి రెడీ అవ్వడం అంటే ఇంకా ఇష్టం అనమాట. రెడీ అయ్యేటప్పుడు అయితే అది కావాలి ఇది కావాలని ఫుల్ రెడీ అయిపోతాం, కానీ దాన్ని చాలాసేపు క్యారీ చేయాలంటే మాత్రం కష్టం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత మొత్తం జ్యువెలరీ డ్రెస్ అంతా తీసేసి మంచిగా నైట్ డ్రెస్లకు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా వేసుకోవడం ఒక అంత అయితే మళ్ళీ వీటన్నిటిని తీసి పెట్టడం ఇంకొక పెద్ద టాస్కే. హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. సో జున్నుగాడు అయితే ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట. మాకు కూడా నేర్పిస్తాడు, రోజు ఒక ఆసన వేస్తూ ఉంటాడు. ఇంకా మొత్తానికి అయితే ఇట్లా అయిపోయింది అనమాట 2 days. అసలు టైం ఎట్లా అయిపోతుందో తెలియట్లేదు. అప్పుడే 5 days అయిపోయింది ఫాస్టింగ్ స్టార్ట్ చేసి. సో మొత్తానికి వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే సీ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.